జంధ్యాల గారితో మీ జర్నీ చెప్పండి. ఆయన ఎలా ఉండేవాళ్ళు సెట్లలో? మీకు చాలా సరదాగా ఉంటారు. ఎలా ఉండేది అప్పట్లో షూటింగ్? ఎలా ఉండేది ఇప్పట్లో షూటింగ్? లైవ్లీగా ఉంటారు, కంగారేం ఉండదు, హాయిగా చెప్తారు. ఆయన సీన్ పేపర్ తీసుకొస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడు. ఏంటో ఆ సీన్ పేపర్ చదువుతూ దానిలో ఉన్న ఫన్నుని ముందు నవ్వేస్తాడు. ఆయన నవ్వుకుంటాడు. అంత బాగా సమగ్రంగా ఎంత కావాలో అంతే ఉండేట్టుగా రాసేవాడు. ఆయన అందరితో సరదాగా ఉంటారు. షూటింగ్ జరుగుతుంటే ఒక 11:30, 11:30కి బ్రేక్ చెప్పేవారు ఆర్టిస్టులకి. ఇంక వేరే షాట్లు ఏదో తీస్తారు. ఆయన వేలుగారిని పిలిచి, వేలుగారు మీరు దూకండి చెప్తానని. దూకండి అంటే ఆయన వంట మొదలు పెడతాడు. సెట్లో వంట సామాగ్రి అన్నీ ఉంటాయి. ఆయనకు కావాల్సినవన్నీ తెప్పించి పెట్టేస్తారు పొద్దునే. ఇక మొదలు పెడతాడు ఆయన 11:45, 12 లోపు 1 గంటకి అన్నీ అయిపోయి ఉంటాయి. 2-3 రకాలు ఆయన చేస్తాడు, బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన ఒకడు, మన రాళ్లపల్లి గారు ఒకడు, భరణి ఉన్నారు. ఒక ఆర్టిస్టులు ఒక 60 మంది బ్రహ్మాండం. అసలు మామూలు కాదు, చాలా బాగుంటాయి. మేము తిన్న రోజులు అన్నీ గుర్తొస్తుంటాయి. కోట శ్రీనివాసరావు మా అందరికీ కలిపి పెట్టడం. ఇంత ఆవకాయ అన్నం కలిపేవాడు ఆయన. కలిపి మా అందరికీ నోట్లో పెట్టేవాడు. మళ్ళీ పెట్టలేదు అంటారు, తినండి తీసుకోండి అనేవాడు ఆయన. ఇప్పట్లో లాగా డైటింగ్ అసలు ఇప్పుడు అసలు ఎవరు కలిసినా తక్కువ, ఎవడి పని ఆడిది. అవన్నీ గుర్తున్న రోజులు మాకున్నాయి, ఇంకా ఆ మెమరీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు తలుచుకుంటాం. కోపతాపాలు వచ్చి చిన్న చితకి కోపతాపాలు వచ్చినా మళ్ళీ కలిసిపోయేవాడు. ఏదోటి ఓ మాట అనుకోవటాలు ఉంటాయి. అంత ఫెయిర్గా ఉంటాం మేము అని అంతేం లేదు. అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం. ఆయనతో గొడవపడ్డ రోజులు ఉంటాయి కోట గారితో. మళ్ళీ కానీ ఏంటి ఎప్పుడు వచ్చావు అంటాడు. ఏముండవు, అది మనసులో కావండి. ఊరికే ఆ టైంకి కోపం వస్తుంది అనేస్తాం అందరూ. ప్రతి ఆర్టిస్టు అసలు మా బ్యాచ్ కోటగారు మాకంటే ముందు వచ్చాడు. 80 ప్రాంతంలో వచ్చాడు ఆయన. మేము 86లో వచ్చాం. ఇక అందరూ బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, మన శివాజీ రాజా, వీళ్ళు ఏవిఎస్, ధర్మవరపు, వీళ్ళందరూ ఒక టైంలోనే 2-3 ఏళ్ల తేడాలలో వచ్చాం. బాగా స్నేహంగానే అందరం బాగా పలకరించుకుంటాం, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. భోజనాల దగ్గర కలిసి భోజనం చేస్తాం. మనిషి మీద జోకులు వేస్తుంటారు. ఆ జోక్ అని కూడా తెలుసు మనకి. మంచి సీరియస్ జోక్స్ వేస్తారు. ఆ సీరియస్ జోక్స్కి భయపడతాం. బాబోయ్ ఇంత జోక్ వేసేయడేంట్రా అని. మళ్ళీ మామూలే, ఎవరు దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకోరు. ఏదో అంటే వెళ్ళే అంటాం. అది అప్పట్లో షూటింగ్ అంటే ఎప్పుడు ప్రారంభమయ్యేది? షెడ్యూల్ ఉండేదా? ఎలా? పక్క మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ 9, 7 o'clock కాల్ షీట్ అయితే 7 o'clock. ఒక్కోసారి మమ్మల్ని కంప్లీట్ చేసి పంపించేసేవాళ్ళు. అంత అవసరం లేదు, మీకు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. అలాంటివి ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. ఒకవేళ ఏదన్నా అనుకున్న ప్లాన్ ప్రకారం కొన్ని సీన్లు చేయాలనుకుంటే అయిపోయినాయి అనుకోండి, మీకు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటారు. అవి ఉంటాయి. అంత ఫెయిర్నెస్, అంత ఫ్రెండ్లీగా, ఫెయిర్గా. డైరెక్టర్లు అలాగే ఉండేవాళ్ళు. జంధ్యాల గారితో పాటు రాఘవేంద్ర గారు, దాసనారాయణ గారు, కె వాసు గారు, అలాగే రేలంగి నరసింహరావు గారు, కామెడీ డైరెక్టర్లు, అలాగే ఇంటిలి బాజు చూసే సినిమాలు తీసే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అందరివి అంత స్నేహంగానే ఉండేవాళ్ళండి. అలాగే హీరోలు కూడా అంతే. నాగార్జున గారు షూట్లో వస్తున్నారు కదా, లేస్తుంటే కూర్చో ఏం కాదు వెళ్ళు అంటే, ఆ పెద్దరికం, వాళ్ళని మనం గౌరవించాలి అనే పద్ధతి మనలో ఉండి లేచినా కూడా దాన్ని అలా అక్కర్లా కూర్చోబెట్టారు. అంత ఇప్పుడు కాదు, 20-25 ఏళ్ల క్రితమే సంగతి నేను చెప్తాను. బాగుంటాం, అందరూ బాగుంటారు, సరదాగా ఉంటాం. హాయ్, నేను హర్షిణి గారు కలిసి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఎన్నో విషయాలు మీతో ముచ్చటించుకోవడానికి ఆవిడ చాలా బాగా అడిగారు. మీ
రెస్పాన్స్ని కూడా మేము వినాలి చూడాలి అంటే త్వరలో రాబోతోంది. విని ఆనందించండి, విని సంతోషించండి.